హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంత అద్భుతంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్నది అనేది మీకు లైవ్లో చూపిద్దామని వచ్చిన. మా రైతు మా కనగర్తి గ్రామం సారన్న మా ఇల్లంతకుంట మండలము. ఇప్పుడు ఈడ మీరు చూడొచ్చు, మొత్తము మక్క కనబడతా ఉంది. మీకు ఈ మక్కని ఇటు అటు మక్క కనబడతా ఉంది, ఆడ వడ్లు కనబడతా ఉన్నాయి. ఇలా రైతులకి కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయకుండా మక్కలయ్యి ఈ వర్షం పడితే మొత్తం తడిసినాయి. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు రివ్యూ మీటింగ్ పెడితే రైతుల కోసం వర్షాలు పడుతున్నాయి, ఎట్లయితుంది, ఈ మక్కలు రోడ్డు మీద తడుస్తూ ఉన్నాయి, వడ్లు తడుస్తూ ఉన్నాయి, దీని మీద ఇబ్బంది అవుతున్నాయి, సొయ్యలేదు. కానీ అందాల పోటీల కోసము ఇవాళ రివ్యూ మీటింగ్లు పెట్టి ఇలా దావతులు చేసుకుంటా ఉన్నారు. చాలా చాలా బాధాకరం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వము వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి మక్క కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేసి మక్క కూడా వెంటనే రైతుల దగ్గర నుంచి కొనాలి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు అని నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మీ అందరు కూడా ఖచ్చితంగా కొనాలని ఇస్తామని చెప్పారు. ఈ బోనస్ మొత్తం బోగస్ అవుతా ఉంది. ఇలా మీ బోనస్ ఇస్తామని చెప్పారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సీతక్క గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. ఇలా ఏడ కొంటుర్రు, మీరు సన్నవాట్లు ఎక్కడ కొంటుర్రు, మీరు బోనస్ ఎక్కడ ఇస్తుర్రు, ఏ కొనుగోలు సెంటర్ పోదాం, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ సెంటర్ పోదామో ఒకసారి చెప్పుర్రి. సన్నవాట్లు కొనుడే లేదు. ఇలా వర్షంతో ధాన్యం మొత్తం తడిసిపోయి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేనేదో ఇంట్లో కూర్చొని మీ లెక్క ఏసీ రూమ్లలో కూర్చొని నేను మాట్లాడతలేను. నేను బరాబర్ రైతు దగ్గర మా సారాన్న దగ్గర నిల్చొని రోడ్డు మీద నిల్చొని మొత్తము ఈడ మక్కలు సన్నవాట్లు అన్నీ కూడా రోడ్డు మీద ఉంటే ఆపి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి మక్క కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేసి వెంటనే మక్క కొనాలి. తర్వాత ఆ వడ్లు కూడా వెంటనే కొనాలని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ అందాల పోటీలకి పోడు కాదు, అది మొత్తం చేసుడు కాదు. ఫస్ట్ రైతులు ఇబ్బందులు ఉన్నారు, వర్షాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అందాల పోటీలు అన్నీ కూడా బంద్ చేసి ఫస్ట్ రైతులను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.